ఓం నమ శివాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శివపురాణంలో కుబేరుని కథ. విజ్ఞాని అయినటువంటి అరిందముడు కొంతకాలం కైలాసంలో గడిపాడు. తరువాత బ్రహ్మ యొక్క మనస్సు నుండి పుట్టిన పౌలస్త్యనకు విశ్రావసు అనే పేరు పుట్టాడు. విశ్వావసు అనే పేరుతో పుట్టాడు. అతని తపఫలంగా వైశ్రవణుడు ప్రత్యక్షమయ్యి విశ్వకర్మను తీసుకొచ్చి సముద్ర మధ్య స్థలంలో కాపుర నిర్మాణం చేయించాడు. దానికి వైశ్రవణుని రాజుగా చేశాడు. తర్వాత వైశ్రవణుని సవతి తమ్ముడుగు రావణుడు ఆ లంకను వశపరుచుకొని అతనిని తరిమేశాడు. నివాసమే లేని వైశ్రవణుడు 12 కోసుల వైశాల్యం గల కాశీ నగరాన్ని నిర్మించుకున్నాడు. పూర్వము ఆ స్థలమందే పరమేశ్వరుడు తన కొనగోటితో బ్రహ్మ శిరస్సును నరికాడు. అక్కడ అతడు పరమేశ్వర ప్రాణలింగ ప్రతిష్టాపన చేసి పరదేవతా స్థాపన కూడా చేసి ఉపవాసాన్ని చేపట్టి ఒంటికాలి మీద నిలబడి నిష్ఠాపూర్వకమైన తపస్సును చేసుకుంటూ ఉన్నాడు. వానికి తన నుండి వీతిహోత్రుడు ప్రజ్వలించగా ముల్లోకాలకి ముప్పు కలిగింది. అనేక వేల సంవత్సరాలు తపస్సమాధిలో ఉన్న అతని ముఖం నుండి ప్రజ్వలించిన వీవిహోత్రునికి బ్రహ్మాదులు భయపడి తపోభంగం చేయలేకపోయారు. శంకరుని స్తుతించారు. శంకరుడు వాళ్ళకి అభయాన్ని ఇచ్చాడు, పంపివేశాడు. ఘోర తపోనిష్ట వలన వైశ్రవణుని దేహం తపోగ్రతకు లుప్తమయ్యి చర్మము ఎముకలు మాత్రమే మిగిలినాయి. అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వరూపధారి అయిన శివుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆనందంతో వైశ్రవణుడు ఆ పరమేశ్వరునికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, దేవా, నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని పూజించే విధంగా వరం ఇవ్వండి. నాకు మిత్రులుగాను దాతలుగాను మీరే నగరంలోనే ఉండవలసింది అని కోరాడు. శివుడు దానికి అంగీకరించి సుందర నగరాన్ని నిర్మించి యక్ష కిన్నెరలకు అధికారిగా అతన్ని నియమించి కుబేరుడని పేరుతో నలకానగరము అంటే కుబేరుని పేరుతో అలకా నగరాన్ని పాలించమని వరమిచ్చి నవవిధులను ఆ నగరంలో కూర్చి మానవులకు దేవతలకు కూడా ధనమిస్తూ ఉండమని పలికారు. వైశ్రవణుని పూర్వజన్మ వృత్తాంతము శివుడు అతనికి తెలియజేసి జీవించి అక్కడ నుండి వెడలిపోయాడు. మార్కండేయుడు అది విని నందీశ్వరునితో సతీదేవి చరిత్ర వివరింపమని కోరాడు. ఇది కుబేరుని కథ. కుబేరుడు ఎలా అయ్యాడు, కుబేరుడు అంతకుముందు ఎవరు, ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనకి కథలో తెలియజేశారు. తర్వాత అలకా నగరాన్ని పాలించమని చెప్పి ఆయనకి చక్కగా ధనం ఇచ్చి అందరికీ ఇవ్వమని పరమేశ్వరుడు దీవించి వెళ్ళిపోయాడు. ఇది దీంట్లో సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.